ఈ సహోదరులందరినీ కలుసుకోవడం, వారితోని దేవుని వాక్యాన్ని పంచుకోవడం, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మనందరం కూడా దీన్ని భావిద్దాం. మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రత్యేకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి సహోదరులు ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, అనేకులకు ప్రకటించడానికి మరి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి సహోదరులు మరి మీ విలువైన సమయాన్ని దేవుని కొరకు కేటాయించి వస్తున్నారు. సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కొద్ది సమయం మనం దేవుని వాక్యంలోని మనం అందరం కూడా కలిసి మన దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మనం మత్తయి సువార్తలో ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం యాక్చువల్గా చదవలసి ఉంది. 23వ వచనం వరకు మనం నేర్చుకున్నాము. 23వ వచనంలో మనం పోయిన వారం నేర్చుకున్న విషయము, నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటమై ఉన్న వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. కన్ను గురించి మనం నేర్చుకున్నాము. అయితే 24వ వచనము అది ధనము కొరకు అది రాయబడి ఉంది. ధనము కొరకు ఆల్రెడీ మనం ముందు భాగంలో ధనవంతుడి కోసం మనం నేర్చుకున్నాము. కాబట్టి 25వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకసారి మనం చూసినట్లయితే ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పుందేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాబట్టి ఇక్కడ 25వ వచనం నుంచి ఈ చివర మనకి 31 లేదా 34 వరకు కూడా ఇదే విషయాన్ని మనకు రాయబడింది. ఒకసారి 31 వచనం చదివినట్లయితే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే విషయం కోసం మనం నేర్చుకుందాం పాఠాన్ని. అయితే సహోదరులు అందరూ ఉన్నారు కదా, ఎవరు కనిపించట్లేదు నాకు. హలో, కనబడుతున్నాం. ఓకే, అందరూ ఉన్నారు కదా. ఓకే, అందరూ ఆలకిస్తున్నాం సార్. రైట్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పింది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చి అయినను, ఏమి ధరించుకుందామని దేహం గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ విషయంలో మనము దేవుడు చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆహారం కోసం మనం ఈ దినాన్న పాఠాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనేటువంటి వాక్యము మనకి మత్తయి సువార్త 25వ వచనంలో మనకి 6వ అధ్యాయం 20వ వచనం కనిపించింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే విషయం కోసం మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఇక్కడ వీటన్నిటి గురించి వీటి కోసము మీరు ప్రయాసపడకండి అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూసాము. అయితే దీని గురించి మనము ఉదయకాల సమయంలో ఆహారం అనేటువంటి విషయం కోసం మనము నేర్చుకుందాం. మానవునికి ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే యాతన. ఏంటంటే, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఇదే యాతన. ప్రతి మానవుడికి భూమి మీద పుట్టినటువంటి ఇప్పుడున్నటువంటి 134 కోట్ల జనాభా ఉంది. ఎంత జనాభా ఉన్నా, ఎంతమంది ఉన్నా ఒకటే యాతన. ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే ఒకటే యాతన, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము, ఏం ఆహారం తెచ్చుకోవాలి, ఏ కూర వండుకోవాలి, ఇదే ఆలోచన మానవుడికి. అయితే జనాభా ఎంత? 134 కోట్లండి బాబురే. ఉదయం లేచిన వెంటనే మనకి స్త్రీలు వచ్చి మనల్ని అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటారు? ఆహారం విషయంలో మనం పాఠాన్ని నేర్చుకుంటున్నాము. ఈ పాఠంలో భాగంగా ఉదయం లేచిన వెంటనే స్త్రీలు వచ్చి మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, టిఫిన్ ఏం చేయమంటారంట. టిఫిన్ అయిపోయిన తర్వాత మరలా వచ్చి వంట ఏం చేయమంటారు, ఏం కూర వండమంటారంట. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ అయ్యా ఏం వండాలి,
సాయంత్రం వంటకి ఏం చేయమంటారు అంటారు. ఇదే ప్రశ్నలు మనం ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం. ఎందుకంటే మానవునికి ఆహారం అవసరమైనది కాబట్టి. అయితే మన జీవితంలో సగం జీవితం ఆడవారికి వంటలు చేయడానికి, మనకి ఆహార పదార్థాలు సిద్ధపరచడానికే టైం అంతా సరిపోతుంది వాళ్ళకి. అయితే రోజు వంట చేయడానికి స్త్రీలు ఈ విషయాన్ని మనల్ని అడుగుతున్నప్పుడు నేను ఒకసారి ఒక మాట అంటాను. అమ్మా, 23 సంవత్సరాలు బట్టి నువ్వు వంట చేస్తున్నావు కదా, ఏదో ఒక వంట చేసేయమ్మా అంటే, ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఏమొద్దండి, ఏది చేయలేనండి నేను, ఏదో ఒకటి మీరు చెప్పండి అప్పుడే చేస్తానంటారు వాళ్ళు. కాబట్టి ఇకపోతే మగవారి జీవితంలో చూస్తే పోటీ విద్యలు కూటి కొరకే. ఏంటండి? ఓటి దేనికోసం అట? కూటి కొరకే, ఆహారం కొరకే అని చెప్తారు. కాబట్టి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుంచి మగవారు ఈ ఆహారం కొరకే కష్టపడుతూ ఉంటారు. ఏం తెచ్చి ఆహారాలు సిద్ధపరచుకోవాలి, ఏమి డబ్బులు సంపాదించి ఏం తేవాలి అనే ఆలోచనలో సగం జీవితం వాళ్ళది కూడా ఏమవుతుందంటే ఈ ఆహారం కోసం కష్టపడడానికే మనకి సమయం అంతా కూడా సగం జీవితం సరిపోతుంది పురుషులకి. కాబట్టి మరి దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తాడు? మానవుడు మన దేవుడు ఎప్పుడు కనపరుస్తాడు? దేవుణ్ణి ఎప్పుడు మహింపరుస్తాడు? దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి సరే ఇంతగా మరి ఆహారం కొరకు ప్రయాసపడుతున్నటువంటి మానవునికి అసలు ఈ ఆహారం ఎలా వచ్చింది? జాగ్రత్తలు. ఇంకా సహోదరులు ఎవరో మ్యూట్ లో లేరు చూడండి. ఆ సహోదరులు అందరూ మ్యూట్ లోకి వచ్చేయండి. ఇంతగా మానవుడు ఈ ఆహారం కొరకు ప్రయాసపడుతున్నటువంటి మానవునికి అసలు ఈ ఆహారం ఎలా వచ్చింది? అసలు ఆహారం అంటే ఏంటి? ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఆహారం అంటే ఏంటి అంటే మానవుడు శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి మరియు శక్తికి అవసరమైన పోషకాలను అందించే పదార్థాలను ఆహారము అంటారు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్టయితే ఆహారం అంటే ఏంటండి? శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి మరియు శక్తికి అవసరమైన పోషకాలను అందించే పదార్థాలను ఆహారమై అంటారు. ఆహారంలోని ముఖ్య పోషకాలు 6 ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆహారంలోని ముఖ్య పోషకాలు 6 ఉంటాయి మనకి. అవేంటంటే, ఒకటి కార్బోహైడ్రేట్లు. కార్బోహైడ్రేట్లు అంటే ఇవి శరీరానికి తక్షణమే కావలసిన శక్తిని అందిస్తాయి. రెండోది ప్రోటీన్లు. ఇవి మనకి కండరాల నిర్మాణానికి మరియు శరీర పెరుగుదలకు మనకి ఉపయోగపడతాయి. మూడోది క్రొవ్వులు. శరీరానికి దీర్ఘకాలిక శక్తిని మనకి నిల్వ చేసి మనకి శరీరానికి బలాన్ని అనుగ్రహిస్తాయి. నాలుగోది విటమిన్లు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఐదోది ఖనిజ లవణాలు. ఇవి ఖనిజ లవణాలు ఎముకలకు బలం మరియు రక్త ఉత్పత్తికి అవసరంగా ఉంటాయి. ఆరోది నీరు. నీరు మనకి జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ ఆహారంలో మనకి లభిస్తాయి. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు ఇవి మన శరీర ఎదుగుదలకు, పెరుగుదలకు, ఆరోగ్యానికి మరియు శక్తికి అవసరమైన పోషకాలను అందించే పదార్థాలుగా మనకి ఉన్నాయి. అయితే వీటన్నిటి బట్టి మనకి శరీరము బలాన్ని చేకూర్చుకొని మనం ఏమవుతుందంటే పోషింపబడుతుంది. కాబట్టి మానవుడు ఈ లోకంలో ఆహారం లేకుండా బ్రతకలేడు, ఆహారం లేకుండా జీవించలేడు. ఒక్క రోజు కూడా ఆహారం లేకుండా మానవుడు భూమి మీద జీవించలేడు. ఈ విషయాన్ని బట్టి చూస్తే మానవునికి ఆహారానికి సంబంధం ఉంది. మానవుడు ఆహారం లేకపోతే భూమి మీద బ్రతకలేని పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఆహారాన్ని అసలు మానవులకి ఇచ్చింది ఎవరు? అసలు ఈ ఆహారాన్ని మానవులకి దయచేసింది ఎవరు? అసలు ఎవరు ఈ ఆహారం ఇచ్చారు అని మన విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారము మానవునికి ఆహారము ఇచ్చింది ఎవరండి? దేవుడే ఆహారాన్ని ఇచ్చాడు.
మానవులకి ఆహారాన్ని ఇచ్చింది దేవుడు అని మనం తెలుసుకోగలం. దేవుడు మానవునికి ఆదిలో అంటే మొట్టమొదట, జాగ్రత్తగా మీ దగ్గర పుస్తకాలు ఉంటే, పెన్నులు ఉంటే మీరు నోట్ చేసుకోండి. మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఆహారాన్ని మానవునికి ఆదిలో అనుగ్రహించిన మొట్టమొదటి ఆహారము ఏంటి? మొట్టమొదటిగా దేవుడు ఆది కాండంలో, లేకపోతే మొట్టమొదట ఆహారాన్ని మానవులకు ఇచ్చినటువంటి ఆహారం ఏంటంటే, అది పూర్తిగా ఆహారము మొక్కలు ఏంటంటే కూర మొక్కలు మరియు ఆకుకూరలు, మళ్ళీ చెట్ల నుండి లభించే పండ్లు. అంటే మొట్టమొదట దేవుడు మానవులకి ఏ ఆహారం ఇచ్చాడంటే శాకాహారం ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. ఒకసారి మనం ఆది కాండము 1:29 చూసినట్లయితే, ఆది కాండము 1:29 మనం చూసినట్టు ఇక్కడ ఏం కనిపిస్తుందో చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు, అంటే భూమి మీద మనుషులు ఎవరూ లేరు, ఆదాము అవ్వలు మాత్రమే ఉన్నారు. మొట్టమొదట మానవులకి దేవుడు ఇచ్చినట్టు ఆహారం ఏంటంటే శాకాహారం. అంటే ఏమిచ్చాడు అక్కడ చూసారా? 29 భూమి మీద విత్తనములు ఇచ్చు, ఆది కాండం 1:29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలముగా ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. సహోదరులు ఇంకా ఎవరో మ్యూట్లో లేరు చూడండి, శబ్దం వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏ ఆహారం ఇచ్చాడు మొట్టమొదట దేవుడు? అక్కడ మనకి ఏమిచ్చాడంటే మొక్కలు, తర్వాత విత్తనములు, చెట్లు మరియు ఫలవృక్ష పండ్లు. మనకి శాకాహారాన్ని మొట్టమొదటిగా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడగలం. అయితే మరి మా మనుషులకి ఆహారంగా ఇక్కడ శాకాహారం ఇచ్చాడు మరి మొట్టమొదటిగా. మరి జంతువులకి ఏ ఆహారం ఇచ్చాడు? అక్కడ జంతువులు కూడా ఉన్నాయి కదా. మరి ఆ జంతువులకి ఏ ఆహారం ఇచ్చాడంటే అక్కడ చూద్దాము. ఆది కాండము 1:30 చూస్తే అక్కడ జంతువులకి ఏ ఆహారం ఇచ్చాడు చూడండి. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, చూసారండి, జంతువులకి పక్షులకి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, ప్రాకే జంతువులకి, అలాగే పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. చూడండి, జంతువులకి మొట్టమొదట శాకాహారం, మాంసాహారం ఇవ్వలేదు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ జంతువులకు కూడా ఏ ఆహారం ఇచ్చాడు? శాకాహారం. అంటే ఏంటి చూడండి, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఇక్కడ చూసినట్లయితే అన్నిటికీ కూడా మానవులే ఫస్ట్ మొట్టమొదటి పుట్టినటువంటి ఆదామవ్వలకి ఏదైతే ఇచ్చాడో, మొక్కలు పళ్ళు ఇచ్చాడో, అదే విధంగా ఇక్కడ జంతువులకి, అలాగే పక్షులకి, అలాగే ప్రాకే పత్తి పురుగు కూడా అక్కడ శాకాహారమే ఇచ్చాడు. చూడండి, అక్కడ మాంసాహారం ఇవ్వలేదు. కాబట్టి మొట్టమొదట మానవులకి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఏంటంటే శాకాహారము. అంటే ఏంటి? మొక్కలు, ఫలవృక్షాలు, పండ్లు ఆహారంగా ఇచ్చినట్టు. అంటే ఎవరికి? మానవులకైనా జంతువులకైనా అదే ఆహారాన్ని అక్కడ ఇచ్చాడు. తర్వాత మనం గమనించి దేవుడు మరి మానవులకి మాంసాహారాన్ని ఎప్పుడు ఇచ్చాడు? మొట్టమొదట శాకాహారం ఇచ్చాడు. మరి మాంసాహారాన్ని ఎప్పుడు ఇచ్చాడు చూసినట్లయితే బైబిల్ ప్రకారము నోవాహు కాలంలో. ఎప్పుడండి? నోవాహు కాలంలో జలప్రళయం ముగిసిన తర్వాత సుమారు 4000 సంవత్సరముల క్రితం దేవుడు మొట్టమొదటిసారిగా మానవులకు మాంసాహారాన్ని, సకల జంతువులను మానవులకి ఆహారంగా అనుమతించాడు. చూసారండి. కాబట్టి మొట్టమొదటి ఇవ్వలేదు. తర్వాత ఎప్పుడు ఇచ్చాడు అంటే నోవాహు కాలము జలప్రళయం తర్వాత 4000 సంవత్సరాల క్రితం దేవుడు మొట్టమొదటిసారిగా మానవులకు మాంసాహారాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే దీనిని భూమిపై జలప్రళయం తరువాత మానవ జాతి మళ్ళీ కొత్తగా మొదలైనటువంటి ప్రదేశం ఎక్కడిచ్చాడు చెప్తున్నాడు చూడండి. ఏ ప్రదేశంలో మాంసాహారాన్ని ఇచ్చాడు అంటే ఎక్కడ చెప్తున్నా? జలప్రళయం తర్వాత మానవ జాతి మళ్ళీ కొత్తగా మొదలైంది. ఎందుకంటే నోవా కుటుంబం మాత్రమే మిగిలింది.
ఆ తర్వాత కొత్తగా మొదలైన తర్వాత ప్రదేశం, ఏ ప్రదేశం అది? అరారతు పర్వత ప్రాంతంలో. ఎక్కడండి? అరారతు పర్వత ప్రాంతంలో అక్కడ అక్కడ ఆగింది నోవహు కట్టినటువంటి ఓడ. అక్కడే మనకి అరారతు పర్వత ప్రాంతంలోనే ఈ మాంసాహారాన్ని ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఆది కాండము 9వ అధ్యాయము మనం చూద్దాం. ఎక్కడిచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు మాంసాహారాన్ని మానవులకి దేవుడు అనే విషయాన్ని చూద్దాం. ఆది కాండము 9వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆది కాండము 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికిని కలుగును. చూసారండి? కాబట్టి అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇస్తున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చూసారండి? కాబట్టి ఇక్కడ నోవాహు కాలము జలప్రళయం తర్వాత మానవులకి దేవుడు మొట్టమొదటిగా మాంసాహారాన్ని ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం చదివినప్పుడు ఒక విషయం మళ్ళా చదువుతాను చూడండి. ఎక్కడంటే 9వ అధ్యాయం 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని నేల మీద ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మీ చేతికి అప్పగింపడ్డాయి. ప్రాణము గల సమస్త చరాలు అంటే ఏంటి? ప్రాణం ఉన్నటువంటి ప్రతి జంతువు కూడా మీకు ఆహారం అవుతుంది అని చెప్పారు. కాబట్టి రెండవదిగా మనము ఇక్కడ మనకి మాంసాహారాన్ని దేవుడు మానవులకి ఆహారంగా ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇక మూడవదిగా చూస్తే దేవుడు ఇశ్రాయేలులకు ప్రత్యేకంగా ఆకాశము నుండి ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇశ్రాయేలులకి ఇచ్చినటువంటి ఆహారం ఏంటి? ప్రత్యేకమైనటువంటి ఆహారము. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుండి ఎక్కడున్నారండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడిని వారు వేడుకున్నప్పుడు వారిని విడిపించి అరణ్యంలో కానాను ప్రాంతానికి చేర్చడానికి 40 సంవత్సరములు ప్రయాణిస్తున్నప్పుడు వారికి అద్భుతంగా ఒక మంచి ఆహారాన్ని తెచ్చిపెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం అని చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆ ఆహారం ఏంటో చూద్దాం. 16వ అధ్యాయము నిర్గమకాండము 16వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు. ఏమన్నాడండి? ఇశ్రాయేలు సనుగులేంటి? మాకు మాంసం కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు అది కావాలి అడిగేవారు. వాళ్ళు మాంసం అడిగారు. ఇశ్రాయేలీయులు ఎంతమంది అండి? అంత జనాభా 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు వారికి ఆహారం ఎక్కడొస్తుంది? దగ్గర యవనస్తులు 6 లక్షల మంది యవనస్తులు ఉన్నారట. ఇంకా పెద్దవారు, ఆడవారు, ముసలివారు అందరినీ కలుపుకుంటే దగ్గర 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉన్నట్టుగా మనం చెప్పగలం మన పురాతనటువంటి శాస్త్రాలను బట్టి. ఇక్కడ చూస్తే 20 లక్షల మంది కాల్బలానికి ఆహారం పెట్టాలంటే అంత ఈజీయా? కాబట్టి వాళ్ళకి దేవుడు ఎక్కడి నుంచి ఆహారం తెచ్చాడు? వారేం అడుగుతున్నారు? మాకు మాంసం కావాలని అడుగుతున్నారు. చూడండి, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. చూడండి, అప్పుడు మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పాను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. పూరేడులు అంటే ఏంటంటే ఒక పక్షులు. వాటిని మన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే కౌజు పెట్టలని చెప్తున్నారు. కౌజు పెట్టలు అవి డైరెక్ట్ గా వచ్చి అక్కడ వాలిని చెప్పాడు చూడండి. తర్వాత అవి ఆహారంగా మారినట్టుగా చెప్పవచ్చు. అంటే ఏంటి? పక్షులు వాళ్తే వాళ్ళు చేసుకోలేరు కదా, డైరెక్ట్ గా మాంసమే వచ్చి పడినట్టుగా మనకి కొన్ని విషయాలు మనకు తెలియజేసాయి. ఉదయమున చూడండి, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కనబడెను. కాబట్టి ఇక్కడ నేను ఈ విషయాన్ని సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం ఇశ్రాయేలులకి ప్రత్యేకంగా అంటే ఆకాశం నుండే ప్రత్యేకంగా ఆహారం వచ్చింది.
ఆకాశం నుండి దేవుడు వారికి ఆహారాన్ని సిద్ధపరిచినట్టుగా చూస్తున్నాం. ఇంకా ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23 నుంచి మనం చదివితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ బయటపడతాయి. చూద్దాం ఒకసారి. దేవుడు ఇశ్రాయేలుల కోసం చేసినటువంటి గొప్ప క్రియను, గొప్ప ఆహారాన్ని ఇక్కడ మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నాను, సహోదరులు గమనించండి. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. చూడండి, దేవుడు పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అంతరిక్షంలో ఉన్నటువంటి ద్వారాలు తెరవబడ్డాయి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. చూడండి, ఆకాశాలకు దేవుడు ఆజ్ఞాపించాడు, అంతరిక్ష ద్వారాలు తెరవబడ్డాయి, ఆకాశంలో నుండి ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాడు. ఏ ధాన్యం అండి ఇది? ఇది భూమిలో పుట్టినటువంటి ధాన్యం కాదు, ఇది ఆకాశంలో ఉన్నటువంటి ధాన్యం. చూడండి, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఏమన్నాడండి? దేవదూతల ఆహారం అంటే ఇది మన్నా. మరి అక్కడ దేవదూతల ఆహారం తింటారో తినరో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏమన్నాడంటే బైబిల్లో, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూడండి, 20 లక్షల మంది, దగ్గర 20 లక్షల మంది ఇశ్రాయేలీయులకి భోజన పదార్థాలను పంపించడం అంటే మాటలు కాదు. అది ఆకాశం నుండి పంపించడం అంటే, మాంసాన్ని పంపించడం అంటే, అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం ఆశ్చర్యకరమైన కార్యములు మన దేవుడు చేసినట్టుగా మనం చూడగలం. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని బట్టి మనకేమర్థమైందంటే, ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి, 27వ వచనంలో, ధూళి అంత విస్తారముగా మాంసమును. చూడండి, ఏంటండి, మనకి ఎప్పుడైనా సరే గాలివాన వచ్చినప్పుడు ధూళి వస్తుంది. అంత ధూళి అంత విస్తారంగా మాంసాన్ని ఇచ్చారట. చూడండి, వాళ్ళకి ధూళి అంత విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కురిపించెను. చూడండి, సముద్రపు ఇసుక మనం లెక్క పెట్టగలమా? చూడండి, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వాళ్ళకి ఆహారంగా వారి మధ్యన ఉంచాడు. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశానని చెప్పాడు. వారు కడుపారా తిని తనిసిరి. ఏమంటండి? వారు కడుపారా తిని తనిసిరి అంటే అర్థం ఏంటి? ఎంత కావాలితే అంత ఆహారాన్ని వారికి సమృద్ధిగా అక్కడ దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం దేవుడు ఇక్కడ ఇశ్రాయేలులకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూసాం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే సహోదరులు చూడండి, ఎవరు మన నాగేశ్వరరావు గారు మ్యూట్లో రండి సార్. నాగేశ్వరరావు గారు, రాజ్ కుమార్ గారు ఉంటాను. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకు వాగ్దాన ప్రాంతమైన కనాను ప్రాంతంలో ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆహారం ఏంటి? ఇక్కడ ఏ ప్రాంతంలో చూసాం మనం? మొట్టమొదటిగా ఇక్కడ ఇశ్రాయేలులకి ఐగుప్తులోంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలులకి ఇచ్చిన ఆహారాన్ని, అరణ్య ప్రాంతంలో ఇచ్చిన ఆహారాన్ని మనం చూసాము. అయితే కనానుకు వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు మనల్ని? ఇశ్రాయేలీయుల్ని కనానుకు తీసుకెళ్ళినప్పుడు కానాను ప్రాంతంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తాం. ఒకసారి ఆహారాన్ని చూద్దాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాసపడి చివరికి ఎవరైతే చేరారో ఆ చేరిన వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఒకసారి మనం చూద్దాం. కానాను ప్రాంతంలో ఉన్నటువంటి ఆహారం ఏంటి, అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారం ఏంటో ఒకసారి బైబిల్ నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ ఇచ్చిన ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. చూసారండి, కానాను దేశము ఎలాంటి దేశం అంటే అక్కడ ఏం ఆహారం ఉందట? గోధుమలు ఉన్నాయి, యవలు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి. దాని దేశము ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఏంటంటే అది ఒలివ నూనె ఉంది ఆ దేశంలో, తేనెయు ఉంది. కరువు అనుకోకుండా, అక్కడ కరువు లేదు, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. చూసారండి,
కాబట్టి ఆ ప్రాంతము, కనాను ప్రాంతము ఒక శ్రేష్టమైన ఆహారంతో, శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన ద్రాక్ష చెట్లు, దానిమ్మ పండ్లు గల అక్కడ ప్రత్యేకంగా కనాను ప్రాంతంలో ఇశ్రాయేలులకి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి ఆహారాల్లో తినకూడనివి ఏమైనా ఉన్నాయా? తినవలసినవి ఏమైనా ఉన్నాయా? అని ఒకసారి మనం చూసినట్లయితే దేవుడిచ్చినటువంటి ఆహారాల్లో అనేకమైన ఆహారాలు దేవుడు మానవులకి సమస్తము తినమని దేవుడు ఆహారాన్ని ఇచ్చినట్టుగా మనం చూసాము. అయితే ఆయన ఇచ్చిన ఆహార పదార్థాలు కొన్ని పాత నిబంధనలో కొన్నిటిని తినకూడదని చెప్పాడు. క్రొత్త నిబంధనకు వస్తే సమస్తమును పరిశుద్ధమే, సమస్తమును ప్రార్థన చేసుకొని మీరు తినవచ్చని మనం తెలియజేసినట్లయితే, పాత నిబంధనలో ఆహారం ఇచ్చినప్పుడు కొన్నిటిని మీరు తినకూడదు, కొన్నిటిని మీరు తినడం శ్రేష్టకరం కాదు అని చెప్పాడు. వాటిని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఏం చూద్దామంటే దేవుడు ఇచ్చినటువంటి ఆహారంలో తినవలసినవి చూద్దాం, తర్వాత తినకూడనివి కూడా చూద్దాం. ఒకసారి చూస్తే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఆహారాల్లో తినకూడని కొన్ని ఆహారాలను దేవుడు చెప్పాడు, అలాగే తినవలసిన ఆహారాలు చెప్పాడు. తినవలసిన ఆహారాలు ఏంటి, తినకూడని ఆహారాలు ఏంటో ఒకసారి మనం బైబిల్ నుంచి చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నాను చూడండి. నీవు హేయమైనది ఏదియు తినకూడదు, మీరు తినదగిన జంతువులు ఏమనగా, ఏమండి, హేయమైనటువంటి వస్తువులు ఏమి తినకూడదు, నీవు తినవలసినటువంటి జంతువులు ఏమనగా, ఏ జంతువులను తినాలి చూడండి, చెప్తున్నాడు చూడండి. నువ్వు తినదగినటువంటి జంతువులు ఏమనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవే. చూసారండి, ఇక్కడ క్లియర్ గా ఇక్కడ ఏం తినాలో జంతువుల పేర్లు చెప్పాడు చూడండి. ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవే. జంతువుల్లో 2 డెక్కలు గలదై నెమరు వేయు జంతువును తినవచ్చును. జంతువుల్లో 2 డెక్కలు అంటే 2 రెక్కలు గల జంతువులు అన్నిటిని కూడా మనం తినవచ్చును. నెమరు వేయు లోనిదే కానీ, 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ, నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. ఇక్కడ చూడండి, నెమరు వేసే వాటినే తినమంటున్నాడు. మన జంతువులు, మనం ఏ జంతువులు తింటున్నామో ఆ జంతువులు నెమరు వేసే జంతువులు అయి ఉండాలి. ఓకేనా? అయితే కింద ఏం చెప్పాడు చూడండి, ఇక్కడ ఒంటె గల నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటె, ఒకే డెక్క ఉండి కుందేలు, పొట్టి కుందేలు అని వాటిని తినకూడదని చెప్పాడు ఇక్కడ. అవి మీకు హేయములని చెప్పాడు. తర్వాత కిందకు వస్తే, మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమర వేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములు ముట్టకూడదు. పాత నిబంధనలో కొన్ని రూల్స్ చెప్పాడు, ఆ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ పందిని తినొద్దని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, నీవు నేట నివసించు వాటన్నిటిలో చూడండి, నేట అంటే ఏంటి, నీటిలో ఏవైతే నివసిస్తున్నాయో వాటిని మీరు వేటిని తినవచ్చును అనగనగా, చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చును అనగా రెక్కలు పులుసులు గల వాటన్నిటిని తినవచ్చును. నేట నివసించేటువంటి చేపలు లేకపోతే రకరకాల క్షీరదాలు ఉంటాయి నీటిలోని, వాటిలోని రెక్కలు ఉండాలి, పొలుసులు ఉండాలి. పొలుసు రెక్కలు గల వాటిని తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. రెక్కలు కానీ పొలుసులు కానీ లేని దాన్ని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. చూడండి, పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏమనగా, మరి రాసుకోండి ఇక్కడ. ఇంతవరకు మనం తినవలసినవి చూసాం కదా. తినరానివి ఏమనగా అంటే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 10 నుంచి మనకి తినకూడనివి కూడా మనకి కనిపిస్తున్నాయి. రాసుకోండి అక్కడ. ద్వితీయోపదేశ కాండము తినకూడనివి 14వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మీరు రెక్కలు గల పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు, అది యెహోవాకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినొచ్చును. మీరు తినరానిది ఏమనగా, తినరానివి పక్షిరాజు, చూడండి, పక్షిరాజుని తినకూడదు. పెద్ద బోరువ, త్రౌంచు పక్షి, పిల్లి గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి,
నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడి కంటే, గుడ్లగోబ, హంస, గోడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన శంకుబుండి కొంగ, కొంగ, కుకుడు గొవ్వ, గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. కాబట్టి ఇక్కడ వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు, ఏ పక్షులు మనం తినకూడదు అనే విషయాలు, నీటిలో నివసించేటువంటి వేటిని తినకూడదు ఇక్కడ మనకి క్లియర్గా మనకి అక్కడ దేవుడు ఇచ్చిన నిబంధనలు, ఇశ్రాయేలులకు నిబంధనగా ఇచ్చినటువంటి విషయాలను మనం చూడవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు మనం చూసుకున్నట్లయితే తినకూడనివి, తినవలసినవి కూడా మనం నోట్ చేసుకున్నాము. అప్పుడే మన సమయం అయిపోతుంది. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక్క రోజుకి ఈ ఆహారాలు మనం చూసాం కదా, ఎంతవలసినవి మనకు దేవుడిచ్చిన ఆహారాలు చూసాము. ఈ దేవుడిచ్చిన ఆహారాల్లో మనకి మానవులైనటువంటి మనుషులు ఎన్నో ఆహారాలను మానవులు సిద్ధపరచుకుంటున్నారు. అయితే రాజైన సొలొమోను రాజు కాలంలో, రాజు భవనంలో రోజు అంటే ఒక రోజుకి ఎంత ఆహారాన్ని ఆయన సిద్ధపరచుకునేవాడో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ నుంచి చూసినట్లయితే రాజు అయినటువంటి సొలొమోను వైభవం, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక రోజుకి ఎంత ఆహారాన్ని ఆయన సిద్ధపరచుకునేవాడు, ఆయనతో పాటు వారి దగ్గర పనిచేసేటువంటి పని వారికి కూడా మంచి ఆహారాన్ని పెట్టినట్లుగా మనం చూడడం. సాధారణంగా మనుషులు ఏం చేస్తారంటే, మనం మంచి ఆహారం అనుకొని మన పనివారికి లేకపోతే మన దగ్గర ఉండే వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలనుకోం. కానీ రాజు సొలొమోను అలా అనుకోలేదు. అందరికీ మన పని వాళ్ళు కూడా మంచి ఆహారం తినాలని అక్కడ సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. ఒకసారి చూద్దాము అతని యొక్క రాజుగారి యొక్క భోజనపు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ 22, 23 వచనాల్లో, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 22 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ సొలొమోను గారి, మహారాజు గారి ఇంట్లో ఉన్నటువంటి భోజన పదార్థాలను చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 22, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, అంటే ఒక్కొక్క రోజుకి సొలొమోను గారు, మహారాజు గారి భోజనపు సామాగ్రి ఎంత అంటే 600 తూముల సన్నపు గోధుమ పిండి. చూడండి, తూములు 600 తూములు సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10. ఏంటంటే రోజుకి ఆహారానికి కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20. అంటే కొవ్విన ఎడ్లు 10, మళ్ళీ విడిగా 20 ఎడ్లు, 100 గొర్రెలు, రోజుకి 100 గొర్రెలట, 100 గొర్రెలు. ఇవి గాక ఎర్రదుప్పులు, ఏంటండి ఇవి కాకుండా, గొర్రెలు కాకుండా, ఎడ్లు కాకుండా ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. చూసారండి ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా అక్కడ సొలొమోను గారిని మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఆహారానికి, ఒక రోజు ఆహారానికి ఇన్ని పశువుల్ని అక్కడ తీసుకున్నట్లుగా మనం ఇక్కడ మనం చూడగలం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మానవుడమైన మనము మరి దేవుడే మనకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. అయితే దేవుడు ఆహారం తినొద్దని చెప్పడం లేదు. ఇక్కడ మత్తయి సువార్త మనం 1వ అధ్యాయం 6వ అధ్యాయము మనం వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు ఆహారం తినొద్దని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏం కోరుతున్నాడంటే, మానవుడు ఇవన్నీ ఈ దేవునికి మానవునికి ఇచ్చినటువంటి ఆహారాన్ని, దేవుడే ఆహారాన్ని సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నాడు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని ఇదే ఆలోచనలో మానవుడు ఉండిపోతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మీరు ఏం చేయాలంటే, మీరు మమ్మల్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, సహోదరులు మ్యూట్లోకి రండి, రాజ్ కుమార్ గారు. ఓకే, అంటే మనము మానవులమైన మనము తినడం కోసమే బ్రతుకుతున్నామా, లేకపోతే బతకడం కోసం తింటున్నామా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. మానవులమైన మనము తినడం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకడం కోసం తింటున్నామా? మానవులైన మనం తినడం కోసం బతకట్లేదు, బ్రతకడం కోసం తింటున్నాం అంతే. అంటే మానవులు మనం బ్రతికి ఉండాలంటే, మనలో ప్రాణం ఉండాలంటే మనకి ఏం కావాలి? ఆహారం కావాలి.
దానికోసం మనం ఆహారం తింటున్నాం కానీ మనము తినడం కోసం పుట్టలేదు, తినడం కోసమే మనం బ్రతకట్లేదు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో యేసుప్రభు వారు ఏమన్నా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన అంశంలోకి మనం ఒకసారి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మన సమయాన్ని బట్టి నేను ప్రసంగాన్ని ముందు కొనసాగుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పింది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అని చింతింపకడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చూసారండి. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి అని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఈ విషయాన్ని బట్టి ఏం ఎతకాలి మనము, కింద చూడండి 33వ వచనంకి వచ్చేస్తే, ఇవన్నీ మీకు 32లో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ? మీకు ఆహారం కావాలని, వస్త్రాలు కావాలని, మీకు నీళ్లు కావాలని దేవునికి తెలుసు. అయితే కాబట్టి మీరేం చేయాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆహారము తినొద్దని చెప్పట్లేదు కానీ, త్రాగొద్దని చెప్పట్లేదు కానీ, అది దానికోసమే మనం బ్రతకట్లేదు. ఆహారం కోసమే బ్రతుకుతున్నామా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఎలా ఉందంటే, ఉదయం లేచిన వెంట నుంచి ఏమి తిందుము, ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా ఆహారం సంపాదించు, ఇదే ఆలోచనలో మానవులు తిరుగుతున్నారు. కాబట్టి యేసుప్రభు వారు ఇక్కడ ఏమన్నారంటే, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, మీరు దేవునికి ప్రార్థించండి, దేవుని స్మరించండి, దేవుడిని అడగట్టే మీకు సమస్తము. ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెదికారో దేవుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాము. అయితే ఏ విధంగా మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఏ విధంగా మనం ఆయన యొక్క నీతిని వెతకాలనే విషయాన్ని మనం కొన్ని కొన్ని రెఫరెన్స్లు మనం చూసి మన సమయాన్ని బట్టి మనం ముగించుకుందాం. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే కొంచెం సహోదరులు చూడవలసిన కోరుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా మత్తయి సువార్తలో మనము చదివినట్లుగా 6వ అధ్యాయం 25వ వచనంలో మేము చూసామంటే, భౌతిక అవసరాల పట్ల ఆందోళన ఉండకూడదు. మనకేం ఉండకూడదు? మొట్టమొదటిగా భౌతిక అవసరాలంటే ఏంటి? ఆహారం కొరకు, నీరు కొరకు, వస్త్రాల కొరకు, వాటి కోసం ఆందోళన అక్కర్లేదు. మనం పుట్టినప్పటి నుంచి ఆహారం తింటున్నాము, మనం పుట్టినప్పటి నుంచి వస్త్రాలు వేసుకుంటున్నాము, మనం పుట్టినప్పటి నుంచి నీళ్లు తాగుతున్నామా లేదా? ఎప్పుడైనా మానేసామా? నీళ్ళు తాగడం మానేసామా? ఆహారం తినడం మానేసామా? వస్త్రాలు వేసుకోవడం మానేసామా? అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ మనకు దేవుడు ఎప్పుడూ దయచేస్తూనే ఉన్నాడు. వాటి కోసం మనం భయపడవలసిన అవసరం లేదు, వాటి కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 చదివినట్లయితే, ఇక్కడ మన పాఠ్యాంశంలో భాగంగా వస్త్రముల గూర్చి మీరు చింతింపనేలా. ఏమాడండి? వాటి కోసం ఎందుకు చింతిస్తున్నారు? మన ఇంట్లో సహోదరులు బయటికి వెళ్ళాలంటే ఏ చీర కట్టాలి, ఏం బట్టలు కట్టుకోవాలి, మీరేం కడుతున్నారు, నేనేం కట్టాలి, పక్కన సహోదరి ఏం కడుతుంది, ఈ ఆలోచన. అంటే వస్త్రాల కోసం మానవులు ఏం చేస్తున్నారు? చింతిస్తున్నారు. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదైన వలె అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎల్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతించకండి. దానికోసం మీరు చింతించాల్సిన పని లేదు. అవి మనకు దేవుడే దయచేస్తారని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము నుంచి మనం చదివినట్లయితే 1 నుంచి మనం చదువుదాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు ఎవరండి? క్రైస్తవులమైన మనం ఎవరము? క్రీస్తుతో కూడా లేపబడిన వారం. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఏంటి వెతకాలి మనం? భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క ఆహారం కొరకు, ఈ వస్తువుల కొరకు, ఈ యొక్క బట్టల కొరకు కాదు. ఏం చేయమంటారు ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏం చేస్తున్నారంటే మానవులైన మనం ఏం చేస్తున్నామంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ మనం ఏం పట్టుకెళ్తామా? మనం పూచిక పుల్ల కూడా పట్టుకెళ్ళమని చెప్పి యోబు గ్రంథంలో మనం తెలియజేసినట్లుగా మనం చూడగలం.
కాబట్టి మనం ఏది కూడా పట్టుకెళ్ళము, ఏది కూడా మనం తీసుకెళ్ళలేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన శరీరాన్ని తీసుకెళ్తామా? ఇవన్నీ వదిలేయండి. మన శరీరాన్ని మనం ఏం తీసుకెళ్తాం పైకి? తీసుకెళ్ళం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ విషయాన్ని బట్టి చూస్తే పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్న వాటిని అంటే పరలోకము, నిత్య జీవాన్ని, ఆ పరలోకానికి చేరాలంటే ఏ విధమైనటువంటి పనులు మనం భూమి మీద చేయాలి, ఏ విధంగా నీతిని వెతకాలి అనే విషయం కోసం మనం మనసు పెట్టాలి. ఇంకా ముందు కొనసాగినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనము మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాటలు, మనం యేసుప్రభువు చెప్పిన మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ గమనించినట్లయితే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఏంటండి? ఈ భూమి మీద ఉన్న ఆహారము క్షయమైన ఆహారము. ఉదయం తింటే ఉదయం 9 గంటలకు టిఫిన్ చేసాం అనుకోండి, 11 గంటలకు అరిగిపోద్ది, 2 గంటలే. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు భోంచేస్తే 3 గంటలకు అరిగిపోద్ది, 2 గంటలే. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి స్నాక్స్ తింటే 7 గంటలకు అరిగిపోద్ది, క్షయము. మళ్ళీ రాత్రి 8 గంటలకు భోంచేస్తే 10 గంటలకు అరిగిపోద్ది. కాబట్టి ఏంటండి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. సరేండి, నిత్య జీవము కలుగు అక్షయమైన ఆహారం అంటే ఏంటండి? మనకి పరిశుద్ధ గ్రంథము, ఈ ఆహారం తినాలి మనం. ఈ ఆహారం తింటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తింటే, బైబిల్ మనం చదివితే ఈ ఆహారం ఏంటి? అక్షయమైన ఆహారము. ఇది ఎప్పటికీ మనలో నుంచి పోదు, దేవుని దగ్గర తీసుకెళ్తుంది, నిత్య జీవాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. చూసారండి? కాబట్టి ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే క్షయమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం కోసం మనం ప్రయాసపడాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మనం ముగించుకుందాం, మన సమయం అయింది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ చదివినట్లయితే ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. ఎవరండి? యేసుప్రభు వారు మన కోసం ఆయన చింతిస్తున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారండి? వేసిపోయండి. మనకు చింత లేకపోతే, మనకి ఏదైనా సరే ఆవేదన లేకపోతే, మనకి ఏదైనా అవసరము ఏదైనా ఉంటే మన కొరకు చింతించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. యేసుప్రభు వారు మన కోసం ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత అంతా ఆయన మీద వేసేయండి. మీకు ఏది అవసరమో, ఏది కావాలో ఆయన్ని అడగండి అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. చూడండి, ఏం చెప్తున్నాడండి? మీకు కలిగిన వాటితో. మనకి ఈరోజు ఆహారము మధ్యాహ్నమే వచ్చింది, ఓకే, దేవుడు అదే ఇచ్చాడు. లేదు, రేపు ఏమో బిర్యానీ వచ్చింది, ఓకే, మంచి ఆహారం దేవుడు ఇచ్చాడు. ఎల్లుండేమో ఇంకో ఆహారం వచ్చింది. దేవుడు ఏదిస్తే దాని మీద మనం తృప్తి పొందాలి. అంతేగాని ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తినాలి అనే ఆలోచన మనలోకి అవసరం. ఏంటో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఈసారి ఏం చెప్తున్నాడండి? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకేంటంటే మనము ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా తృప్తి కలిగి, ఆహార విషయంలో మనం తృప్తి కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 6:34లో ఒక వచనం చూడండి. మత్తయి సువార్త 6:34లో మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికే చాలు. ఏం చెప్పాడండి? రేపటి దినం కోసం మీరు ఏం చింతింపకండి. రేపు ఏం తింటాము, ఏం తాగుతాము, రేపు ఏం కావాలి,
అని ఆలోచన చేసుకుంటే మనం భూమి మీద బ్రతకలేం. కాబట్టి రేపటి దినం గురించి మీరు ఆలోచించకండి. దానికోసం చింతించకండి. ఏనాటి కీడు ఆనాటికే చాలును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక వచనం ఉంది. ప్రాముఖ్యమైన వచనాలు కాబట్టి 2 చదివేస్తున్నాను మీకు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఏం చెప్పాడండి? రేపేం సంభవిస్తుందో మీకు తెలుసా? మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. సరేండి, మనం కొంతసేపు అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం అయితే మనము మన దేనికోసం మనం ఆలోచన పని లేదు. మనం దేవుని కోసము ఆలోచించాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడానికి మనం ప్రయత్నించాలి. చివరిగా కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, ఇక్కడ 55వ అధ్యాయము 22వ వచనం ఇక్కడ ఏం చెప్తారంటే, నీ భారము యెహోవా మీద మోపుము. ఏం చేయాలండి? మీకు ఏం అవసరం ఉందో, నీకు ఏం కావాలో ఈ సమస్తం ఇచ్చేవాడు దేవుడు అయినప్పుడు నువ్వేం చేయాలి? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మనం కదిలేవలసిన పని లేదండి. కదలవలసిన మన పని ఏం లేదు. భయపడవలసిన పని ఏం లేదు. మనకి సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం వెతకవలసింది ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ గ్రంథం వాక్యాలు మనం తెలుసుకుంటే, మనకి దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే, సమస్తమును మనకు అనుగ్రహించేవాడు దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని ఎప్పుడు కూడా మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు దేవుడు ఎప్పుడు కూడా మనకి లోడ్ చేయలేదు. దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు.